జై శ్రీరామ్. హరే రామ హరే కృష్ణ. సో నేను మీకు చెప్పినట్టుగా మహాభారతాన్ని ఫస్ట్ ఎపిసోడ్ 1 అసలు మహాభారతం ఎలా స్టార్ట్ అయింది, ఎవరు రాశారు, ఎవరి హెల్ప్ తీసుకొని రాశారు, ఈ మహాభారతం ప్రొడ్యూస్ అవ్వటానికి ముందు ఎలాంటి విషయాలు జరిగాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు అసలు మహాభారతం ఎందుకు చదవాలి, చదవటం వల్ల మనము ఎలా మన పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటాం, తద్వారా మన లైఫ్లో ప్రోగ్రెస్ కానీ మన లైఫ్లో ఒక స్థిత ప్రజ్ఞత కానీ అన్నీ తెలిసిన ఒక వ్యక్తిగా, ఒక సంపూర్ణమైన మనిషిగా మనం ఎలా మారచ్చు అనేది మహాభారతం చదివినట్లయితే మనకు తెలుస్తుంది. ఆ విషయాలన్నీ నేను ఒక వీడియో ఆల్రెడీ మహాభారతం గురించి ఇంట్రడక్షన్ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంచాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే ఆ వీడియో యొక్క లింక్ ఉంటుంది. దాన్ని చూసి మీరు ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు క్లియర్గా మహాభారతం ఎందుకు చదవాలి, చదవటం వల్ల వచ్చే ఉపయోగాలు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. సో లెట్స్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ ది మహాభారత. సో ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారంటే, ఫస్ట్ యూ విల్ లెర్న్ అబౌట్ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రహ్మ అండ్ గణపతి. వ్యాస మహర్షి మహాభారతాన్ని రాసే ముందు బ్రహ్మతో గణపతితో ఎలా మాట్లాడారు ఆ సంభాషణలు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హౌ వాజ్ ఇట్ కమ్ టు కామన్ మ్యాన్. మహాభారతం కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా కామన్ మ్యాన్ ఎలా చదవగలిగాడు, అంటే కామన్ మ్యాన్ దగ్గరికి మహాభారతం ఎలా తీసుకురాబడింది ఆ హిస్టరీ. అలాగే మహాభారతం క్లుప్తంగా ప్రిసైజ్గా ఒక చిన్న 5 సెంటెన్సెస్లో మనము ముగిస్తాం. సో దీని తర్వాత నుంచి వచ్చే వీడియోస్ అన్నీ మీకు మహాభారతంలో జరిగిన సన్నివేశాలు, అందులో ఉన్న క్యారెక్టర్స్, అందులో ఉన్న సారాంశం ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ వ్యాస మహర్షి మహాభారతం రాశాడు అని మనందరికీ తెలుసు. సో వ్యాసుడు ఏం చేశాడు మహాభారతం రాయటానికంటే ముందు, ఫస్ట్ వ్యాసుడు చేసిన పని ఏంటంటే వ్యాస మహర్షి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. సో బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు వ్యాసుడు బ్రహ్మదేవునితో ఈ విధంగా అంటారు, లార్డ్, ఐ హ్యావ్ కన్సీవ్డ్ అన్ ఎక్సలెంట్ వర్క్ బట్ కాంట్ థింక్ ఆఫ్ వన్ హూ కెన్ టేక్ ఇట్ డౌన్ టు మై డిక్టేషన్. సో నేను ఒక ఎక్సలెంట్ వర్క్ని కన్సీవ్ చేశాను, అదే మహాభారతం. దాన్ని రాయటానికి, ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడానికి, ఒక గ్రంథం రూపంలోకి తీసుకురావడానికి నాకు స్క్రైబ్ ఎవరు లేరు. నేను చెప్తుంటే విని అర్థం చేసుకొని రాసేవాళ్ళు నాకు ఎవరు లేరు. సో మీరు ఎవరైనా ఒక వ్యక్తిని నాకు ఆ పనిలో హెల్ప్ఫుల్గా ఉండేటట్టు మీరు చేయగలిగితే నేను ఖచ్చితంగా మహాభారతాన్ని రాసి అందరికీ మంచి జరిగేలాగా ఆ వర్క్ని నేను తీర్చిదిద్దుతాను అని బ్రహ్మని వ్యాస మహర్షి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటారు, బ్రహ్మ ఎక్స్టోల్డ్ వ్యాస అండ్ సెడ్. బ్రహ్మదేవుడు వ్యాసుడిని పొగిడి ఈ విధంగా చెప్పాడు, ఓ సేజ్, ఇన్వోక్ గణపతి అండ్ బెగ్ హిమ్ టు బీ యువర్ స్క్రైబ్. అంటే గణపతికి ప్రార్థన చెయ్యి, లార్డ్ గణపతికి ప్రార్థన చెయ్యి, అతను నీకు స్క్రైబ్గా ఉపయోగపడతాడు. నువ్వు రాసే ఆ మహాభారతం, నువ్వు చెప్పే ఆ మహాభారతం, ఆ వర్సెస్ కానీ ఆ పోయమ్స్ కానీ అన్నీ ఒకసారి గణపతికి ప్రార్థన చేయి, గణపతి నీకు సహాయం చేస్తాడు అని చెప్పి బ్రహ్మ అక్కడి నుంచి డిసప్పియర్ అవుతాడు. అప్పుడు వ్యాసుడు మళ్ళీ గణపతి గురించి ప్రార్థన చేస్తాడు. గణపతి కూడా వ్యాసుడికి ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు గణపతితో వ్యాసుడు ఈ విధంగా మాట్లాడతాడు, లార్డ్ గణపతి, ఐ షల్ డిక్టేట్ ద స్టోరీ ఆఫ్ మహాభారత. ఐ ప్రే టు బీ గ్రేసియస్లీ ప్లీజ్డ్ టు రైట్ ఇట్ డౌన్. సో గణపతితో ఈ విధంగా మాట్లాడుతున్నాను. సో నేను మహాభారతాన్ని డిక్టేట్ చేస్తాను, అది నువ్వు నాకు రాసి పెట్టవా, నాకు ఆ హెల్ప్ చేయవా అని ప్రార్థిస్తాడు. అప్పుడు గణపతి వ్యాసుడితో ఇలా అంటారు, గణపతి రిప్లైడ్, వెరీ వెల్, ఐ షల్ డూ యాజ్ యూ విష్, బట్ మై పెన్ మస్ట్ నాట్ స్టాప్ వైల్ ఐఎమ్ రైటింగ్. సో యూ మస్ట్ డిక్టేట్ వితౌట్ అ పాజ్ ఆర్ హెజిటేషన్. ఐ కెన్ ఓన్లీ రైట్ ఆన్ దిస్ కండిషన్. సో ఇందులో ట్రాన్స్లేట్ చేయడానికి ఏం లేదు. సో చాలా సింపుల్గా చెప్తున్నారు. సో నువ్వు అన్నట్టుగానే నీకు స్క్రైబింగ్లో హెల్ప్ చేస్తాను, రైటింగ్లో హెల్ప్ చేస్తాను, కాకపోతే నేను రాస్తున్నప్పుడు నా పెన్ ఆగకుండా నువ్వు డిక్టేట్ చేయాలి అని ఒక కండిషన్ చెప్తాడు అనమాట. సో దానికి వ్యాసుడు అలాగే దేవా అని గణపతికి అగ్రి చేస్తాడు. సో కాకపోతే వ్యాసుడు కూడా గణపతితో ఈ విధంగా చెప్తారు,
సో నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. బీ ఇట్ సో, బట్ యూ మస్ట్ ఫస్ట్ గ్రాప్స్ ది మీనింగ్ ఆఫ్ వాట్ ఐ డిక్టేట్ బిఫోర్ యూ రైట్ ఇట్ డౌన్. సో గణపతికి ఏం చెప్తున్నారంటే, ఏం విన్నవించుకుంటున్నారంటే, అలాగే నీ పెన్ను ఆగకుండా నేను డిక్టేట్ చేస్తాను, కానీ నేను ఏదైతే నీకు డిక్టేట్ చేస్తున్నానో అది నీకు అర్థమైనప్పుడే పుస్తకంలో కానీ గ్రంథంలో కానీ రాయమని చెప్తాడనమాట. సో ఆ కండిషన్ పెట్టడానికి ఇక్కడ రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే, వ్యాసుడు కాంప్లెక్స్ అంటే బాగా డిఫికల్ట్ అయిన వర్సెస్ అంటే పద్యాలు, మహాభారతం చెప్పే సందర్భంలో బాగా కష్టమైన పద్యాలు చెప్తూ, ఆ కష్టమైన పద్యాలు చెప్పినప్పుడు గణపతి వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయంలో వ్యాసుడు ఏం చేశాడంటే, ఇంకాస్త స్టోరీని ఇమాజిన్ చేసుకుంటూ మహాభారతాన్ని వీరిద్దరి సహాయంతో, గణపతి సహాయం తీసుకొని వ్యాసుడు కంప్లీట్ చేస్తాడు. సో ఇది మహాభారతం మన ముందు రావటానికి జరిగిన ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో ఈ గణపతి రాసిన తర్వాత వ్యాసుడు ఈ మహాభారతాన్ని చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మహాభారతం మన ముందుకు వచ్చింది. సో ఈ మహాభారతంని క్లుప్తంగా చెప్పాలంటే, సో ఈ మహాభారతంలో మనకు కీలకంగా కనిపించే వాళ్ళు ఇద్దరు. ఒకరు ధృతరాష్ట్ర, రెండు పాండు. సో పాండు, ధృతరాష్ట్ర వీళ్ళిద్దరూ హస్తినాపురానికి చెందిన కింగ్స్ అన్నమాట. ధృతరాష్ట్ర పుట్టుకతోనే గుడ్డిగా పుట్టడం వల్ల ఆ రాజ్యాన్ని, హస్తినాపురం అనే రాజ్యానికి రాజు కాలేకపోతాడు. పాండురాజు హస్తినాపురానికి రాజు అవుతాడు. సో రాజు అయిన తర్వాత చాలా తప్పులు చేస్తాడనమాట. చాలా తప్పులు చేయటం వల్ల దానికి ఫలితంగా తన ఇద్దరి భార్యలతో, కుంతి అండ్ మంద్రి వీళ్ళిద్దరితో కలిసి అడవులకు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇక మహాభారతం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో మనం వాళ్ళ అడవులకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, పాండవాస్ ఎలా, కౌరవాస్ ఎలా, సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎలా జరిగింది, ఇలాంటివన్నీ ఎపిసోడ్ బై ఎపిసోడ్ మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ విధంగా మనకి మహాభారతం అయితే స్టార్ట్ అయింది. సో ఈ మహాభారతం విన్నా, తెలుసుకున్నా మన జీవితంలో చాలా పరిపక్వత వస్తుంది. మహాభారతంలోని భగవద్గీతలో కూడా లార్డ్ కృష్ణ హ్యాస్ సెడ్ ద సేమ్ థింగ్, ఐదర్ ఇన్ విక్టరీ ఆర్ ఇన్ డిఫీట్, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ద సేమ్ విల్, యు ఆర్ ది విన్నర్. విజయం వచ్చినా అపజయం వచ్చినా సేమ్ విల్ని కనుక నువ్వు మెయింటైన్ చేయగలిగితే, వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ బీ ద విన్నర్, అండ్ యూ కెన్ బీ ద విన్నర్, అండ్ యూ ఆల్వేస్ బీ ద విన్నర్. సో దట్ ఈస్ హౌ ద మహాభారత హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ది వ్యాస మహర్షి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి we will also learn about the remaining part of the Mahabharata. Thank you all for watching.